టు మై ఛానల్. మీరు కనుక ఈ ఛానల్కి ఆర్ఎల్సీ వీడియోకి కొత్త అయితే, నా పేరు ఐశ్వర్య, నేను యూఎస్ఏలో ఉంటాను. నేను మాస్టర్స్ చేయడానికి యూఎస్ వచ్చాను. ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. వీడియోలో నేను న్యూ జెర్సీలో ఉంటాను కాబట్టి ఇక్కడ దగ్గరలోనే ఇండియన్ స్ట్రీట్ ఉంటుంది. సో ఇండియన్ స్ట్రీట్లో మాకు ఒక పెద్ద గణేష్ మూర్తి పెట్టారనమాట. సో ఈరోజు 5th డే ఆఫ్ గణేష్ చతుర్థి. సో ఈరోజు మాకు నిమజ్జనం ఉంటుంది. ఇంకా ఐ థింక్ ఇండియాలో ఎలా బాగా సెలబ్రేట్ చేస్తాం కదా, అలాగే ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు. 2 years నుంచి అయితే నేను కంటిన్యూస్లీ వెళ్తున్నాను, కానీ నేను ఎప్పుడు వీడియో రికార్డ్ చేయలేదు. నేను వెళ్ళే లొకేషన్ మా ఇంటి నుంచి ఒక 15 minutes దూరంలో ఉంటుంది. యూజువల్గా వాక్ చేసుకుంటూనే వెళ్ళొచ్చు. ఈ ఏరియాని జర్నల్ స్క్వేర్ అని అంటారు, ఎందుకంటే స్క్వేర్గా ఉంటుంది. మీరు జెర్సీ సిటీలో ఉంటే మీకు అర్థమవుతుంది ఇది కరెక్ట్గా ఏ ఏరియానో అని. అండ్ అక్కడ నేను బిల్డింగ్స్ చూపించాను కదా, అక్కడే పాత్ స్టేషన్ ఉంటుంది. సో అక్కడ ట్రైన్స్తో నేను మాస్టర్స్ చేసినప్పుడు ట్రైన్తోనే న్యూయార్క్ వెళ్ళేదాన్ని. నార్మల్గా జెర్సీ సిటీలో ఉండే వాళ్ళందరూ న్యూయార్క్ వెళ్ళడానికి ట్రైన్స్తోనే కమ్యూట్ చేస్తారు. మోస్ట్లీ కార్ ఎవరు యూజ్ చేయరు. అంతే, ఇదే ఇండియన్ స్ట్రీట్. సో ఇక్కడ లెఫ్ట్లో ఇండియా స్క్వేర్ అనేసి మొత్తం స్టార్ట్ నుంచి కింద లేన్ వరకు అన్ని ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి మనకి. కరియాన్, పటేల్ బ్రదర్స్, అప్నా బజార్, డిమార్ట్, ఎవ్రీథింగ్, కబాబ్ టిక్కాస్, అంటే యూ నేమ్ ఇట్ అండ్ యూ విల్ గెట్ ఇట్. అన్ని రెస్టారెంట్స్ ఉంటాయి. మన తెలుగు రెస్టారెంట్స్ కూడా చాలా ఉంటాయి అలా. సో ఇక్కడ ఇండియన్ స్ట్రీట్లో యూజువలీ ఇండియన్ స్ట్రీట్ దగ్గరలో కూడా అందరు ఇండియన్సే ఉంటారు మోస్ట్లీ. అండ్ ఇక్కడ మనకు ఒక 3 to 2 temples ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నేను చూపిస్తున్నాను కదా, ఇది ఒక కొత్త టెంపుల్, గోవిందా టెంపుల్ అనేసి కొత్తగా ఓపెన్ చేశారు కొన్ని మంత్స్ ముందే. అండ్ రెనోవేట్ చేసి బాగా రెడీ చేశారు ఈ టెంపుల్ని. పైన ఫ్లోర్ దగ్గర హనుమాన్. సో ప్రసాదం పెడతారు. ఆ టెంపుల్ నుంచి కొంచెం ఇలా కిందికి వచ్చేస్తే రైట్ సైడ్లో ఇక్కడ పెద్ద మూర్తిని పెడతారు. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే గణేశుడిని పెడుతున్నారు. నేను ఫస్ట్ టైం యూఎస్ వచ్చినప్పుడు సెప్టెంబర్ ఇంటేక్ వచ్చాను. అప్పుడే గణేష్ ఫెస్టివల్ ఉండే అనమాట. సో అప్పుడు వచ్చినప్పుడు నా దగ్గర ఇప్పుడు కూడా మెమరీస్ ఉన్నాయి. అది 2022 ఇయర్ అనమాట. సో అప్పుడు గణేశుడిని ఫస్ట్ టైం చూసి అబ్బా లైన్ చాలా ఉందనేసి అలా స్టూడెంట్ లైఫ్లో అలా పోయాము, దూరం నుంచి దండం పెట్టుకొని. కానీ దాని తర్వాత ఇంకా ఎవ్రీ ఇయర్ దాని తర్వాత ఎప్పుడైనా సరే వస్తున్నాను అండ్ ఎవ్రీ టైం ప్రే చేస్తున్నాను. సో ఇలా ఎంతగా క్రౌడ్ ఉంటుంది. అండ్ ఇది నేను 5th డే, ఓన్లీ 5 days పెడతారు. 5th డే అనేసి ఇంకా చాలా ఎక్కువ క్రౌడ్ ఉన్నది. నేనేదో ఒక 1 hourలో మేబీ వెళ్ళిపోదాం దండం పెట్టుకొని అని అనుకున్నాను. కానీ నిమజ్జన్ టైం వరకు మోస్ట్లీ లోపలికి వెళ్ళడానికి అస్సలు దారి లేదు. బట్ నేను కంప్లైంట్ కింద చెప్పట్లేదు, ఐ రియలీ ఎంజాయ్డ్ లైన్లో ఉంటూ కూడా. అండ్ టైం పట్టింది దర్శనానికి, కానీ చాలా బాగా అయింది దర్శనం. మొత్తం వీడియో చూడండి, మీకు అర్థమవుతుందో ఎంత బాగా ఆరతి, ఎంత బాగా ప్రేయర్స్ చేశారో. సేమ్ మనం ఇండియాలో ఎలా చేస్తాం కదా, అంతే సేమ్ టు సేమ్ ఇక్కడ ఈ ఏరియాలో జెర్సీ సిటీలో ఉన్న ఇండియన్స్ అందరూ ఎంతమంది ఉన్నారో మోస్ట్లీ అందరూ వచ్చినట్టే కనిపించారు. ఇంకా చూడండి వీడియోలో మీకు అర్థమవుతుంది. वस्त्रं नर्पयामि सर्वसादिके सौम्य लोक जानिमामि मेव प्रवादितव्यं वासी प्रतिग्रह्यतां वस्त्रं समर्पयामि वस्त्रमुपरान्तेन
किसको पास करूँ मैं लेके खड़ी हूँ। सब लोग गप्पा का Thank you. इतनी आवाज आना तो क्या मतलब गणपति बप्पा गणपति गजानंद महाराज की पुष्पांजलि समर्पयामि। गणपति बप्पा मंगल मूर्ति, गणपति बप्पा मंगल मूर्ति, गणपति बप्पा अगले वर्ष को गणपति बप्पा अगले बरस को गणपति बप्पा अगले बरस को गणपति बप्पा अगले बरस को गणपति बप्पा अगले చెప్పు దొరికింది, ఇంకో చెప్పు ఎత్తుకుతున్నాను. ఇది ఒక ట్రెజర్ లాగా అయిపోయింది. ఇన్ని చెప్పులలో నా చెప్పు ఎత్తాలి. వావ్, ఐ గాట్ బోత్ మై చెప్పల్స్. 1 2 పర్ఫెక్ట్. మాకు ఇక్కడ అమెరికాలో న్యూ జెర్సీలో స్పెషల్లీ ఇండియన్ స్ట్రీట్ పక్కనే టెంపుల్స్ ఎలా ఉన్నాయో అలా ఒక గురుద్వారా కూడా ఉంటుంది. సో మనం ఎలా తెలుగు వాళ్ళు టెంపుల్స్కి వెళ్తాము, అలా సిక్ వాళ్ళు వాళ్ళ గురుద్వారాకి వెళ్తారనమాట. అండ్ మనం ఎలా ప్రసాదం పెడతాము, భోజనాలు పెడతాము, సో అలా వీళ్ళ భోజనాలకి వీళ్ళు లంగర్ అని అంటారు. సో ఇది మన పండుగే కాకుండా అని కన్సిడర్ అలా స్పెసిఫిక్గా కన్సిడర్ చేయకుండా వీళ్ళు స్పాన్సర్ చేశారు. ఎంతమంది వచ్చారో అంతమందికి. సో నేను చాలా నాకు చాలా బాగా ఫీల్ అయింది.
ప్రసాదంలో ఏం పెట్టారంటే జీరా రైస్, ఇంకా దానిపైన ఇలా చోలే కర్రీ, దానికి శనగల కర్రీ, అండ్ స్వీట్లో మనం ఉప్మా ఎలా చేసుకుంటామో అలాగే వీళ్ళు చక్కెర వేసి దాన్ని షీరా అంటారు. సో అది పెట్టారు. నేను ఇంటికి వెళ్ళి తినేదాకా ఇంకా వెయిట్ చేయలేదు, అక్కడే టేస్ట్ చేద్దామని. టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ చాలా చాలా వేడిగా ఉంది. సో కొంచెం అంతా సేవ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళి కామ్గా కూర్చొని తిందామని. కానీ మళ్ళీ నేను ఇంటికి వెళ్తూ నాకు గుర్తేం వచ్చిందంటే నేను ఏదో మర్చిపోతున్నాను. సో నేను మళ్ళీ ఇండియన్ స్ట్రీట్కి వెళ్ళాల్సి వచ్చింది. నాకు జస్ట్ గుర్తొచ్చింది, ఇంట్లో టమాటోస్ ఇంకా చిల్లీస్ ఇంకా కొన్ని సామాన్లు లేవు. సో నేను మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను. అదే దారిలో మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఇక్కడ మాకు ఒక పటేల్ బ్రదర్స్ ఉంటుంది, వచ్చేటప్పుడు చూపించాను కదా. సో ఆ పటేల్ బ్రదర్స్లోకి కొన్ని సరుకులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. వీళ్ళది ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది, గులాల్ అంతా వేసి ఆడుకుంటున్నారు. కొంచెం నేను దూరం నుంచి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది దట్ ఇండియాలో ఇంకా యూఎస్ఏలో ఏమీ డిఫరెన్స్ లేదు, అంతే సేమ్ టు సేమ్. చూపిస్తాను, చూస్తున్నారా గులాల్ ఆడుకుంటే ఎలా ఆడుతున్నారు. చాలా చాలా ఫన్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ఇంకా అంత ఓపిక లేదనేసి నేను వచ్చేసాను, ఎందుకంటే రష్ చాలా ఎక్కువైంది. నేను ప్రసాదం తీసుకొని నార్మల్గా వచ్చేసాను ఇంటికి వెళ్ళిపోదామని. కానీ మళ్ళీ పటేల్ బ్రదర్స్కి వచ్చి సవాళ్ళు తీసుకొని వెళ్ళిపోతాను. నెక్స్ట్ ఇయర్ మేబీ మీరు నా వీడియోస్కి బాగా సబ్స్క్రైబ్ చేస్తే, బాగా వ్యూస్ వస్తే, నెక్స్ట్ టైం మేబీ ఐ విల్ స్టే ఫర్ దట్ నిమజ్జన్ ఆల్సో. బ్రదర్స్కి మోస్ట్లీ వీళ్ళు కూడా క్లోజ్ చేసేస్తున్నారు. నేను చిల్లీ సెక్షన్స్కి వెళ్ళిపోతాను త్వరగా. చిల్లీ ఇంకా టమాటో ఇక్కడ కౌంటర్ ఉంటుంది. ఎప్పుడైనా కుదిరిన రోజు ఫార్ షూర్ నేను బ్లాగ్ చేస్తాను ఇక్కడ. ఐ డోంట్ నో మీకు నా వాయిస్ వినిపిస్తుందో లేదో, నేను చాలా స్లో మాట్లాడుతున్నాను. టమాటోస్ ఇక్కడ ఉన్నాయి, ఇవి కొంచెం ఎక్కువ ఉంటాయి, తక్కువవి ఇవేనా రెగ్యులర్ టమాటోస్. ఇవి చిల్లీస్, చిన్న చిల్లీస్ లేవా, ఉన్నాయా? ఓకే. ఇలా ఉంటాయి మాకు 1.99 ప్లమ్ టమాటోస్. కానీ నాకు తెలిసి ప్లమ్ టమాటోస్ ఇంకా రెగ్యులర్ టమాటోస్ 1.99 ఉన్నాయి. ఐ వుడ్ రాదర్ గో ఫర్ ఒరిజినల్ టమాటోస్. ఇవే తీసుకుంటాను. ఇవి ఇందులో కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇన్ని తీసుకున్నాను ప్రస్తుతానికి అయితే. నేను యాక్చువల్లీ మా రూమ్మేట్ దగ్గరికి 4 టమాటోస్ షేర్ చేశాను. సో ఆమెకి రిటర్న్ ఇవ్వాలి, అందుకే నేను కొన్ని ఎక్కువ తీసుకున్నాను. నాకు కొన్ని ఇంకా ఆమెకి రిటర్న్ ఇవ్వడానికి అంతే. అది ఒక చిల్లీస్ అన్న ప్రసాదం. ఇవన్నీ మోసుకొని ఇప్పుడు నా దగ్గర బ్యాగ్ లేదు, ఏం లేదు. ఇవన్నీ తీసుకొని నేను ఇంటికి వెళ్ళాలి. ఇక్కడికి ఇల్లు ఈజ్ లైక్ 15 minutes వాక్. దానిపైగా నేను బాగా హీల్స్ వేసుకున్నాను, ఎందుకు వేసుకున్నానో తెలియదు కానీ అంతే. దట్స్ ఆల్. బాయ్ గైస్. సో నేను బ్యాగ్ తీసేసుకున్నాను. నేను మరీ అంత దగ్గరగా వెళ్ళి రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా దూరం వచ్చేసాను. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, నాకు లేట్ అయిపోతుందని. కానీ చూస్తున్నారు కదా ఎలా విసర్జన్ కోసం ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారో. ఇండియా ఇంకా యూఎస్ఏలో ఏం డిఫరెన్స్ ఉండదు. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ వై ఇప్పుడు కూడా మన వాళ్ళు ఎందుకు యూఎస్ఏ వద్దామని అనుకుంటారు. ఎందుకంటే మనకు ఆ హోమ్ సిక్ ఫీల్ అయినా సరే పండుగలప్పుడు అంత ఫీల్ అవ్వదు. ఎందుకంటే మీరు న్యూ జెర్సీ, టెక్సస్ ఇలాంటి ఏరియాస్లో ఉన్నారనుకో, మీకు చాలా ఆల్రెడీ ఫెమిలియర్ ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా నాకు కామెంట్లో చెప్పండి మీకు ఇంకేం వీడియోస్ కావాలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.